మీనాక్షి చౌదరి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచి 2021లో విడుదలైన ఇచ్చట వాహనంలో నిలుపురాదు సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మీనాక్షి చౌదరి 1996 మార్చి 5న హర్యానాలోని పంచ్కులాలో జన్మించింది. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది. మయన్మార్ యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నర్ అప్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని, 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది. తొలుత చిన్న సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత మెయిన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తండ్రి బిఆర్ చౌదరి ఆర్మీలో పనిచేశారు. ఆమె చండీగఢ్ లోని సెయింట్ సోల్డర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. స్కూల్లో చదివే రోజుల్లో ఆమెకు స్పోర్ట్స్ పై మక్కువ ఉండేది. స్విమ్మర్ గా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా. పంజాబ్ లోని డెరాబసీలో ఉన్న నేషనల్ డెంటల్ కాలేజ్ లో డెంటల్ కోర్స్ పూర్తి చేశారు. కాలేజీ సమయంలో కూల్ అండ్ కామ్ గర్ల్ గా ఉండేది. ఆమె ఎత్తును చూసి మగరాయుడు అని పిలిచేవారు. కాలేజీ సమయంలో మీనాక్షి చౌదరి ఎత్తు 6.2 అడుగులు ఉంది. దీంతో ఆమె పక్కన అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నడవడానికి ఇబ్బంది పడేవారు. కాలేజీ రోజుల్లో సమయపాలన ఉండేది కాదు. ఈ విషయంపై తన తండ్రి తనను ఎన్నోసార్లు మందలించేవారట. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో నైట్ ఫెస్టివల్ ఆమె ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఆ దిశగా పలు మోడలింగ్ యాడ్స్ లో నటించింది. డాక్టర్ ఫోస్టర్, అవుట్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్ లో ఆమెకు తొలి అవకాశం లభించింది. ఇందులో ఆమె వైవిధ్యభరితమైన పాత్రను ఎంచుకుంది. తొలి డెబ్యూలో అమ్మాయిలు గ్లామర్ కు ప్రాధాన్యతనిచ్చే రోల్స్ ను ఎంచుకుంటారు. కానీ ఆమె ఓ వివాహితునితో రిలేషన్షిప్ లో ఉండే పాత్రను ఎంచుకుని తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనంలో నిలుపురాదు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి లవ్ ట్రాక్ నడిచిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కిలాడి సినిమాలో రవితేజ, డింపుల్ హైతీ సరసన నటించింది మీనాక్షి చౌదరి. కానీ మంచి గుర్తింపు లభించింది మాత్రం హిట్ 2 సినిమాతోనే దక్కిందని చెప్పాలి. అడవిశేషు నటించిన హిట్ 2లో ఆయనకు తగ్గ ఎత్తు ఉందని ఈ సినిమాకు మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. హిట్ 2 సినిమాతో ఆమె మంచి బ్రేక్ దొరికింది. విజయ్ యాంటోనీతో కలిసి కొళై సినిమాలో నటించి తమిళంలో కూడా మీనాక్షి చౌదరి అడుగుపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరికి అవకాశం దక్కింది. ఇందులో నామమాత్ర పాత్రే ఉన్నప్పటికీ మహేష్ బాబు సరసన అనేసరికి వెంటనే అంగీకరించిందట. ఆ తర్వాత 2024లో వచ్చిన లక్కీ భాస్కర్ ఆమెకు బ్లాక్ బస్టర్ మూవీ అనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో ఆమె నటనతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ తో కలిసి నటించి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇంకా మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అనగనగా ఒకరోజు సినిమాలో కూడా చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన రూమర్లకు గట్టిగానే సమాధానం చెప్పింది. సుశాంత్ తో రిలేషన్షిప్ ను ఆమె కొట్టిపారేసింది. కొన్ని రూమర్లు ఎందుకు పుడతాయో తెలియదు అని, అలాంటి వాటిని తాను పట్టించుకోను అని చెప్పేసింది. ఇప్పటికీ తనకు బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ అంటే ఇష్టము అని చెప్పుకొచ్చింది. అవసరాన్ని బట్టి సినిమాల్లో సీన్లకు ప్రాధాన్యత ఇస్తాను అని, పాత్రను బట్టి ముద్దు సీన్లు చేయాల్సి వస్తే తనకు అభ్యంతరం లేదు అని ఆమె తెలిపింది.